మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అది 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 అంటే ఇంగ్లీష్లో ఇట్ అని అంటారు. అది అంటే దూరంగా ఉన్నది అని కూడా అర్థం చేసుకోవచ్చు. దూరంగా ఉన్నదాన్ని అది అంటాం. తెలుగు భాషలో మనం అది అంటాము. దాన్ని ఇంగ్లీష్లో ఇట్ అని అంటారు. సో ఈ వీడియోలో మనము అది అనేటువంటి పదాన్ని తీసుకొని తెలుగు వాక్యాలలో అది అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకొని 6 రకాలుగా అంటే R1, R2, R3, S1, S2, S3 ఏ విధంగా చెప్పాలో చూద్దాం. మనకు రూల్స్ తెలుసు కదండి. R1 అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉపయోగించుకొని ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. R2లో వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1లో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్గా హీకు షీకు ఏ విధంగా అయితే ఎస్ ఫార్మ్ ఉపయోగిస్తామో ఎస్ అని ఈఎస్ అని జోడిస్తామో ఇక్కడ S1లో ప్రెజెంట్ టెన్స్లో సేమ్ ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అండి. ఇట్ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులరే. కాబట్టి దీనికి కూడా మీరు S1లో ప్రెజెంట్ టెన్స్ నాకు ఎస్ లేదా ఈఎస్ జోడించాలి. విద్యార్థులు దీన్ని గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే పాస్ట్ టెన్స్లో నో ప్రాబ్లం అండి, పాస్ట్ టెన్స్ మాట్లాడాలి S2లో. అలాగే S3లో ఫ్యూచర్ టెన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడితే చాలు. కొంచెం ఇబ్బందికరంగా ఉండేది కేవలం S1 మాత్రమే, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఓకేనా? సరే, ఇకపోతే వాక్యాలు చూద్దాం. అది వెళ్తూ ఉన్నది. అది వెళ్తూ ఉన్నది. ఇట్ ఈజ్ గోయింగ్. ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏకవచనం కాబట్టి ఈజ్ వాడాలి. ఇట్ ఈజ్ గోయింగ్. అది వెళ్తూ ఉన్నది. అది వెళ్తూ ఉండెను. అది వెళ్తూ ఉండెను. R2 వాజ్ వాడాలి. ఇట్ వాజ్ గోయింగ్. అది వెళ్తూ ఉండెను ఒకటే ఉంది కాబట్టి వాజ్ వాడాలి. అలాగే రేపు వెళ్తూ ఉంటుంది. రేపు వెళ్తూ ఉంటుంది విల్ బి గోయింగ్. రేపు వెళ్తూ ఉంటుంది విల్ బి గోయింగ్. ఇట్ విల్ బి గోయింగ్ అనాలి. ఇట్ విల్ బి గోయింగ్. అలాగే ఇప్పుడు S1లో ఇది జాగ్రత్తగా చూడండి. అది వెళ్తుంది. అది వెళ్తుంది. ఇట్ గోస్ అనాలి. ఇట్ గోస్ అంటే అది వెళుతుంది. S1 ప్రెజెంట్ టెన్స్ ఫామ్లో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ లేదా ఈఎస్ జోడించాలి. ఇట్ గోస్ అనాలి. అది వెళ్ళింది. ఇట్ వెంట్. అది వెళ్ళింది. ఇట్ వెంట్. అది రేపు వెళ్తుంది. ఇట్ విల్ గో టుమారో. ఇట్ విల్ గో టుమారో. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చెప్తాను లైన్గా. అది వెళ్తూ ఉన్నది. ఇట్ ఈజ్ గోయింగ్. అది వెళ్తూ ఉండేను. ఇట్ వాజ్ గోయింగ్. అది రేపు వెళ్తూ ఉంటుంది. ఇట్ విల్ బి గోయింగ్ టుమారో. అది వెళ్తుంది. ఇట్ గోస్. అది వెళ్ళింది. ఇట్ వెంట్. అది రేపు వెళ్తుంది. ఇట్ విల్ గో టుమారో. సో ఈ విధంగా 6 రకాలను మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇదే మాదిరిగా అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అది వస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ కమింగ్. అది వస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ కమింగ్. అది వస్తూ ఉండెను. ఇట్ వాజ్ కమింగ్. అది వస్తూ ఉండెను. ఇట్ వాజ్ కమింగ్. అది రేపు వస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ కమింగ్. అది రేపు వస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ కమింగ్. అది వస్తుంది. ఇట్ కమ్స్. ఇట్ కమ్స్ అనాలి. ఇట్ కమ్స్. అది వస్తుంది. అది వచ్చింది. ఇట్ కేమ్. వచ్చింది. ఇట్ కేమ్. అది రేపు వస్తుంది. ఇట్ విల్ కమ్ టుమారో. ఇట్ విల్ కమ్ టుమారో. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అది రాస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ రైటింగ్. అది రాస్తూ ఉండెను. ఇట్ వాజ్ రైటింగ్. అది రాస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ రైటింగ్. అది రాస్తుంది. ఇట్ రైట్స్. అది రాసింది. ఇట్ రోట్. అది రేపు రాస్తుంది. ఇట్ విల్ రైట్ టుమారో. అది తింటూ ఉన్నది. ఇట్ ఈజ్ ఈటింగ్. అది తింటూ ఉండెను. ఇట్ వాజ్ ఈటింగ్. అది రేపు తింటూ ఉంటుంది. ఇట్ విల్ బీ ఈటింగ్. అది తింటుంది. ఇట్ ఈట్స్. అది తినింది. ఇట్ ఏట్. అది రేపు తింటుంది. ఇట్ విల్ ఈట్ టుమారో. అది చూస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ సీయింగ్. అది చూస్తూ ఉండెను. ఇట్ వాజ్ సీయింగ్. అది రేపు చూస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ సీయింగ్. అది చూస్తుంది. ఇట్ సీస్. అది చూసింది. ఇట్ సా. అది రేపు చూస్తుంది. ఇట్ విల్ సీ టుమారో. అది మాట్లాడుతున్నది. ఇట్ ఈస్ టాకింగ్.
అది మాట్లాడుతూ ఉండెను. ఇట్ వాజ్ టాకింగ్. అది రేపు మాట్లాడుతూ ఉంటుంది. ఇట్ విల్ బి టాకింగ్ టుమారో. అది మాట్లాడుతుంది. ఇట్ టాక్స్. అది మాట్లాడింది. ఇట్ టాక్డ్. అది రేపు మాట్లాడుతుంది. ఇట్ విల్ టాక్ టుమారో. అది కొట్లాడుతున్నది. ఇట్ ఈజ్ ఫైటింగ్. అది కొట్లాడుతుండెను. ఇట్ వాజ్ ఫైటింగ్. అది కొట్లాడుతూ ఉంటుంది. ఇట్ విల్ బి ఫైటింగ్. అది కొట్లాడుతుంది. ఇట్ ఫైట్స్. అది కొట్లాడింది. ఇట్ ఫాట్. అది రేపు కొట్లాడుతుంది. ఇట్ విల్ ఫైట్ టుమారో. అది చదువుతున్నది. ఇట్ ఈజ్ రీడింగ్. అది చదువుతూ ఉండెను. ఇట్ వాజ్ రీడింగ్. రేపు చదువుతూ ఉంటుంది. ఇట్ విల్ బి రీడింగ్. అది చదువుతుంది. ఇట్ రీడ్స్. అది చదివింది. ఇట్ రెడ్. అది రేపు చదువుతుంది. ఇట్ విల్ రీడ్ టుమారో. అది సంపాదిస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ ఎర్నింగ్. అది సంపాదిస్తూ ఉండేను. ఇట్ వాజ్ ఎర్నింగ్. అది రేపు సంపాదిస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి ఎర్నింగ్ టుమారో. అది సంపాదిస్తుంది. ఇట్ ఎర్న్స్. అది సంపాదించింది. ఇట్ ఎర్న్డ్. అది రేపు సంపాదిస్తుంది. ఇట్ విల్ ఎర్న్ టుమారో. అది పరిగెడుతున్నది. ఇట్ ఈస్ రన్నింగ్. అది పరిగెడుతూ ఉండెను. ఇట్ వాజ్ రన్నింగ్. అది పరిగెత్తుతూ ఉంటుంది. ఇట్ విల్ బి రన్నింగ్. అది పరిగెడుతుంది. ఇట్ రన్స్. అది పరిగెత్తింది. ఇట్ ర్యాన్. అది రేపు పరిగెడుతుంది. ఇట్ విల్ రన్. అది నిద్రపోతూ ఉన్నది. ఇట్ ఈజ్ స్లీపింగ్. అది నిద్రపోతూ ఉండెను. ఇట్ వాజ్ స్లీపింగ్. అది రేపు నిద్రపోతూ ఉంటుంది. ఇట్ విల్ బి స్లీపింగ్. అది నిద్రపోతుంది. ఇట్ స్లీప్స్. అది నిద్రపోయింది. ఇట్ స్లెప్ట్. అది రేపు నిద్రపోతుంది. ఇట్ విల్ స్లీప్ టుమారో. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, అది అంటే ఇంగ్లీష్లో ఇట్ అని అంటారు. ఇట్కు సంబంధించినటువంటి అంటే అది అనేటువంటి పదానికి సంబంధించి R1లో అయితే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ప్లస్ ఇంఫామ్ ఉపయోగించాలి. R2 అయితే వాజ్ వర్ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇంఫామ్ వాడాలి. R3 అయితే విల్ బీ ప్లస్ ఇంఫామ్. S1లో అయితే కంపల్సరీ థర్డ్ పర్సన్ సింగులర్లకు ఎస్ చేర్చి మాట్లాడాలి. ఎస్ లేదా ఈఎస్. అలాగే S2 అయితే పాస్ట్ టెన్స్ మాట్లాడండి. S3 అయితే ఫ్యూచర్ టెన్స్ మాట్లాడాలి. ఇక్కడ ఇట్ కాబట్టి ఇట్ ఈజ్ అంటాము. ఇట్ వాజ్ అంటాము. అలాగే ఇట్ గోస్, ఇట్ కమ్స్, ఇట్ రైట్స్. ఈ విధంగా థర్డ్ పర్సన్ సింగులర్ రూల్స్ ఉపయోగిస్తూ మనం ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇవే కాదు, ఇంకా చాలా వర్బులు తీసుకోవచ్చు. మీకు నచ్చిన వర్బులు తీసుకొని ఇదే మాదిరిగా ఇట్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ను తీసుకొని దాని మీద 6 రకాలుగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎన్ని వర్బులు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.